కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేయడిందో కేఆర్ఎంపి మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడిందో దానికి సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లోనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఆ చట్టంలో దాన్ని మార్చమని చెప్పడం జరిగింది. తర్వాత కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కృష్ణా రివర్ బోర్డు ట్రిబ్యునల్ ఏదైతే తీర్మానిస్తూ ఈ ప్రాజెక్టులు చట్టం ప్రకారం అంటే రీఆర్గనైజ్ చట్టం ప్రకారం కేఆర్ఎంబి పరిధిలోకి వస్తున్నట్టుగా మేనేజ్మెంట్ కూడా ఇవి టేక్ ఓవర్ చేసే పద్ధతిలో అంటే వాళ్ళ కంట్రోల్ ఉండే పద్ధతిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోర్టులో వీళ్ళు కేసు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాపసు తీసుకున్నారు. ఏమని వాపసు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ కేఆర్ఎంబి అపెక్స్ బాడీ మీటింగ్ జరిగిన సందర్భంలో మీరు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసిన కేసు రిటర్న్ తీసుకుంటేనే మేము దీనిపైన ఏమని అంటే రిటర్న్ తీసుకునే సందర్భంలో మేము చట్టం ప్రకారము క్లాస్ 3 ప్రకారము ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో అధీనం ఉన్నటువంటి లా బోర్డుకు రిఫర్ చేసి దీన్ని పరిధిని తీసుకోవద్దా అనేటువంటి సలహాకు పంపుతాం. దాని తర్వాత వచ్చిన దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పని చెప్తే వీళ్ళు కేసును వాపసు తీసుకున్నారు. అసలు వాస్తవంగా అడగాల్సింది ఏంది, ఎప్పుడైతే ఒకటి కాదు 2 కాదు, వాస్తవంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 68.5% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32 ఏపీ రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఆ యొక్క క్యాచ్మెంట్ ఏదైతుందో ఆ ప్రపోర్షన్లో నీటి వాటాలు ఉండాలి, నీటి హక్కులు కల్పించాలని అంతర్జాతీయ చట్టం కూడా ఉంది. ఇవేవి పట్టించుకోకుండా కేసు వాపసు తీసుకున్నారు. అంటే ఈ మాత్రం అవగాహన లేదా? మీరు ఏమడగాల? కేంద్ర ప్రభుత్వం ఒక గజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గజెట్ కూడా రిలీజ్ చేసి ఆ గజెట్ ప్రకారం చూస్తే కూడా అందులో స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి కానీ ఎస్ఎల్బిసి ప్రస్తావన లేదు గజెట్లో. కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టుల పేర్లు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. కనీసం అప్పుడు కూడా వీళ్ళు మేల్కోలే, అడగాలి కదా. మరి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమో గజెట్లో, కేంద్ర ప్రభుత్వ గజెట్లో వాటిని ప్రస్తావించారు. పాలమూరు అంటే పిఆర్ఎల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ యొక్క ఎస్ఆర్ దీనికి సంబంధించిన శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ సంబంధించి కానీ వాళ్ళు ప్రస్తావించలే. అప్పుడు కూడా వీళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయలే, డిమాండ్ చేయలే మా హక్కులు మనకు రావాలని కింద. వాస్తవంగా ఈ వాటర్ కోసం మన తెలంగాణ రాష్ట్రం కొట్టాడు కాబట్టి 100% దానిపైన మనం వీళ్ళు డిమాండ్ చేయాలి, అడగలే, హక్కుల కోసం కొట్లాడలే. అంటే చేతిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో చట్టాలు పాస్ చేసినప్పుడు అంటే అది జిఎస్టీ కావచ్చు, అట్లాగే రైతు చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కాబట్టి కానీ టోటల్గా సపోర్ట్ అనేది ఈవెన్ స్పీకర్తో సంబంధించి కూడా మరి అప్పుడు కూడా మాట్లాడాలి, అడగలే. మరి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి
అవి ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగా గజెట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మనది కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాలైనా ఎందుకు ఈ ప్రాజెక్టును పాలమూరు కృష్ణానది పైన ఉన్నటువంటి మొదటి ప్రాజెక్టు ఇలా పాలమూరు రంగానికి సంబంధించి ఎందుకు మీరు పర్యావరణ తెచ్చుకోలేకపోయినరు? గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు కదా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంతా కూడా ఆన్లైనే కదా. కేంద్ర ప్రభుత్వానికి మీరు ఒత్తాస పలికింది మీ చేతిలో ఉంది కదా, 2:1 స్పష్టంగా కనపడతా ఉంది కదా. మరి అయినా ఎందుకు తెచ్చుకోలే పర్మిషన్స్? ఎందుకు రాలే? ఎందుకు పూర్తి చేయలే? కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరాబాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినా చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే? ఎందుకు ముందుకు పోలే? అంటే ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఎట్లయితే మనకు నీటి కేటాయింపులు నాగార్జున సాగరు ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు 1976 కంటే మొదలే ఉన్న కారణంగా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ కారణంగా మనకు 811 టీమ్స్ ఇచ్చారు. వాస్తవంగా పరివాహక ప్రాంతం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, అలాట్మెంట్ ఎక్కువ కావాలి. అంటే ఈ ప్రాజెక్టులు కట్టిన కారణంగా దాన్ని పరిగణలో తీసుకుని అలాట్మెంట్ చేసిరు. మరి మీరు ఇన్ని సంవత్సరాల ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేఆర్ఎంబీలో, రివర్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది? అంటే మీ అంతలకు మీరే వాడికి అవకాశం కల్పించారు. ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది? ఈ సంతకాలు పెట్టకపోతే నీళ్లు రావా కిందికి? ప్రాజెక్టు మన భూభాగం లేదా? శ్రీశైలంగా నాగార్జున గేటు మన పరిధిలో లేవా? ఎందుకు అగ్రి అయ్యారు? ఎందుకు ఒప్పుకున్నారు? అంటే మీరే ఇండైరెక్ట్గా వాళ్లకు ఒక రైట్ కల్పించే కార్యక్రమం చేశారు. మళ్ళీ కృష్ణా జలాలపైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మాకు రాలేని కింద. ఆ ప్రకారం చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద మనకు అలొకేషన్ వాటరు యాక్చువల్గా 100 TMs పైన ఉంది. గతంలో 100 TMs అలొకేషన్ ఉంటే 2014-15లో కేవలం 30% వాడుకున్నారు. అంటే 69% నీళ్లు వాడుకోలేదు సార్. నీళ్లు ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత 2015-16లో కూడా 64% వాటర్ మీరు ఏపీ వాడుకుంటే మనం 35 వాడుకున్నాం పర్సెంటేజ్. అంటే మనకు వచ్చినటువంటి 100 ఎకరాలకు గాను 100 టీమ్స్ ఉంటే 30 టీమ్స్లో వాడుకున్నాం. వరుసగా 14-15 అయినా, 15-16 అయినా, 17-18 అయినా, 17-18-19 వరుసగా కేవలం 28-29% మాత్రమే వాడుకోవడం జరిగింది. అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్లు వాడుకోలేకపోయి మీరు గాలికి వదిలేసారు, పట్టించుకోలే. మళ్ళీ ఈ రోజున ముసలి కన్నీరు గారుస్తూ మాటలు మాట్లాడుతున్నారు. మరి పెద్ద ఉద్యమం చేస్తామని మాట్లాడుతున్నారు. మీరు కనీసం రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం అని చేసిండ్రా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అట్లాగే SLBCకి పర్మిషన్ మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అడిగిందా? మీరు కోరిందా? కోరలేదు, తీర్మానం చేయలేదు, కేంద్రం అడగలేదు, ఉద్యమం చేయలే. మనకు ఉన్నటువంటి మార్గాలు ఇవే కదా. ఉన్న ఒక కోర్టు కేసును కూడా వాళ్ళు లా బోర్డుకు రాసి వాళ్ళు సలహా తీసుకుంటారు. మీరు విత్డ్రా చేసుకుంటే మీరు సలహా తీసుకుంటారు. అంటే మీరు సలహా తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వం చెప్తే మీరు కోర్టుకెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటారా? మీకు హామీ ఇస్తున్నా మీరు విత్డ్రా చేసుకుంటే మీ చట్టం యొక్క కృష్ణా జలాల ఏ నిష్పత్తి ఉండాలి, నిష్పత్తి ప్రకారం మీకు నీళ్లు ఇస్తామని హామీ ఇస్తేనే విత్డ్రా చేసుకోవాలా. ఇది స్పష్టంగా ఇవన్నీ కూడా రాసి ఉండడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్కటి కూడా మీరు పట్టించుకోకుండా ఈ రోజున మళ్ళీ ముసలి కన్నీరు గారు మాట్లాడుతూ ఉన్నారు. 2021లో బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు? మన ప్రాజెక్టులో ఇచ్చేందుకు
ఎందుకు అంగీకరించినావు? ఎందుకు యాక్సెప్ట్ చేసినారు? ఒక స్టాండ్ తీసుకోవాలా. ఏం మాట్లాడి కేసీఆర్, ఈ రాష్ట్ర పునర్విభజన చట్టం అన్నీ నాకు కనుసన్నలు జరిగినాయి, ప్రతి అక్షరం నాకు తెలుసు అన్నావు. మరి ఉంటే ఈ ప్రకారం ఎందుకు వచ్చింది? మీ 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే? పెద్ద మేము పోరాట యోధులం వీరులు మాట్లాడారు కదా, మరి ఎందుకు మీరు ఒప్పుకున్నారు? ఎందుకు దీనిపైన నోరు మెదపలేదు? ఎందుకు దీనిపైన కొట్లాడలేదు? మరి అట్లాగే ఈ ఈ కృష్ణా గోదావరి బోర్డులు వెతినాయో వాటి నిర్వహణ కోసం 200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది కదా, మీరు ఎట్లా కేటాయిస్తారు? మన నీటి హక్కు నీటి వాటర్ రానప్పుడు ఎందుకు కేటాయించారు? ఎవరు కేటాయించబడరు? అంటే ఇండైరెక్ట్లీ యూఆర్ సపోర్టింగ్ ఏపీ. గత మాటల గురించి తెలుస్తూ ఉంది కదా. నగరి పోయినప్పుడు ఆమె ఎవరు ఎమ్మెల్యే రోజా ఇంటికాడ భోజనం చేసిన తర్వాత ఏం మాట్లాడినరు? రాయలసీమను రతనాల సీమ చేస్తామని. అరే పోతిరెడ్డి పాడుకు పుక్కగొట్టి పెద్దగా చేసి ఇన్ని తీసుకుపోయిన సందర్భం తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళకి పోతిరెడ్డి పాడులో కూడా యాక్చువల్గా వాళ్ళకున్న అలాట్మెంట్ కేవలం 35 టీమ్సే. అంటే మద్రాసు కావచ్చు పోతిరెడ్డిపాడుకు సంబంధించి. కానీ వాళ్ళు తీసుకుపోయింది ఎంత? గడచినటువంటి కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో 100 టీఎంలు తీసుకుపోయారు. అలొకేషన్ 34 ఉంటే 100 టీఎంలు తీసుకుపోయారు. మనకు నాగార్జున సాగరు లెఫ్ట్ కెనాల్లో మనకు రైట్ఫుల్గా ఉన్నటువంటి 100 టీఎంసీ పైన అలొకేషన్ ఉంటే గత ప్రభుత్వం కూడా 100 ఉంటే 160 టీఎంలు మనం వాడుకోవడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు 120, 130, 140, 160 టీఎంసీ వరకు కూడా మనం అందులో నీళ్ళు వాడుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ 30% వాడలే. అంటే ఉన్న నీళ్ళనే వాడేటువంటి కార్యక్రమం చేయకపోగా అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలంటే ఆలోచనతో మాట్లాడుతున్నారు. అసలు ఇది మొత్తానికి కారణం ఎవరన్నట్టు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 200 టీఎంసీలు రావాల్సి ఉండే మనకు అసలు లెక్క ప్రకారం. ఈ రోజు దాకా నోరు మూసుకొని కోర్టుకి కేసులు వాపసు తీసుకొని ఉన్ననీటిని మాట్లాడకుండా దానిపైన ఒత్తిడి చేయకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు మీరు సలహా వాళ్ళ యొక్క సపోర్ట్ చేస్తూ ఇక్కడ కూడా అంటే మాటలు మాత్రం కోర్టులు దాడిని సహకరించారు. అట్లనే రాయలసీమ లిఫ్ట్ కట్టడానికి సహకరించింది ఎవరు? ఇది మాట్లాడిన దానిలో ఉంది, వీడియో రికార్డు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు పట్టున్న వ్యక్తి, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి జలాన్ని తీసుకొచ్చి కృష్ణానదిలో పడేసి ఇద్దరం వాడుకుంటారు మాట్లాడారు. మరి అప్పటిదాకా ఈ కృష్ణానది నీళ్లను మరి రాయలసీమకు తీసుకుంటే ఎందుకు మరి మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు పోరాటం చేయలే? రెండవది శ్రీశైలమైన నాగార్జున సాగరైన ఈ 2 ప్రాజెక్టుల భూభాగం సగం తెలంగాణ ఉంది, సగం ఏపీలో ఉంది. అది శ్రీశైలమైన సాగరైనా సగం గేటు తెలంగాణ ఉన్నాయి, సగం గేటు ఏపీలో ఉన్నాయి. మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకోకుండా మీరు పట్టుదల ఉండి ఉంటే మీరు 64, 36కు మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టకుండా ఉండి ఉంటే ఒత్తిడి పెరిగేది, ఒత్తిడి పెంచాలి కదా. అంటే మీ చేతిలో ఉన్నదాన్ని మీరు వాడుకోకుండా వదిలేసి రాయలసీమ లిఫ్ట్కు సహకరించినటువంటిది కేసీఆర్. జగన్తో చర్చలు జరిపి అదేది ప్రగతి భవనం, బానిస భవనం అంటే ఇవన్నీ కార్యక్రమం చేసి ఈ రోజున రోజుకు 8 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడుకు సంబంధించి అంటే 50 మీటర్లు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కేవలం 50 మీటర్లు ఎత్తి పోతిరెడ్డిపాడులో పోసి 8 టీఎం తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలోనే 14 సంవత్సరంలోనే ఇక కాళేశ్వరం కంటే మొదలు జూరాల నుంచి ఇవే 6 టీఎంసీలు 8 టీఎంసీలో పంపులు పెట్టి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఒక 150, 180 టీఎం రిజర్వ్ చేసుకుంటే స్టోర్ చేసుకుంటే ఇలా గతి పట్టేది కాదు కదా. ఎందుకు చేయలేదు మరి ఆ పని? కాబట్టి ఆ మాత్రం సోయి లేదా?
రాయలసీమ రోజుకు 6 టీఎంసీ 8 టీఎం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు పంపులు పెట్టే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి మనకెందుకు? మన ధనిక రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటే ఆదాయం తక్కువ ఆంధ్ర. మరి ధనిక రాష్ట్రం మనమేమో పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంస్ లిఫ్ట్ చేస్తాం, 20 లక్షల ఎకరాలు. వాళ్ళేమో అంటే క్యాచ్మెంట్ ఏరియా లేకుండా, వాటర్ అలొకేషన్ లేకుండా వాళ్ళు రోజు 8 టీఎంస్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు శ్రీశైలం 30 రోజుల మొత్తం కాలేకపోతుంది. మనం అదే కనుక జూరాల్సి లిఫ్ట్ చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఇవన్నిటికి కారణం కేసీఆర్ కాదా? 1 కాదు 2 కాదు. ఈ రోజున అంటే గ్రావిటీ ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి కృష్ణా జలం కూడా ఏపీకి తీసుకుపోతూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు సహకరించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా జరిగినాయి. రాయలసీమ ఎత్తిపోతల పనుల కోసం ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లకు 2025 ఆగస్టు 10తో గడువు ముగిస్తే అంతకంటే 5 రోజుల ముందే ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. యాక్చువల్గా స్టార్టింగ్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచిందే మన యొక్క కోర్టు కేసు వేసిన సందర్భంలో అప్పుడు పిలవడం జరిగింది. దానికోసం ప్రతి పిలవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు సరెండర్ అయ్యి రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తి సరెండర్ అయ్యే కార్యక్రమం చేసి ఈ రోజున మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలు దాటినట్టుగా మేము ఉద్యమం చేస్తున్నాం అంటున్నాం. చేయాల్సినప్పుడు చేయలే, నిలదీయాల్సినప్పుడు నిలదీయలే. కనీసం అడగాలి కదా, ఎందుకు గజెట్లో రాయలసీమ ఇవన్నీ పెట్టిండ్రు? ప్రతి ప్రాజెక్టు పోతున్నట్టు పడుతుంది, అన్ని ప్రాజెక్టులు పెట్టిండ్రు గజెట్లో, మనవి లేవు ఎక్సెప్ట్ కలవకుర్తి తప్ప. మరి అప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం అడిగిందా? అసలు లెటర్ రాసిందా? రాయలే. అసలు తీర్మానం చేసిందా? చేయలే. ఏ ఒక్కటి కూడా చేసే పనులు చేయకుండా ఇలా కాళేశ్వరం కోసం మాత్రం లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు కోసం మేలు కోసం చేసాడు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే నిజమైతే, నిజంగా ఆ తపన చింతన ఉంటే, ఆ నిజాయితీ ఉంటే 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ టెండర్స్ ఇలా హరీష్ రావు అయినా కేసీఆర్ సమానం చెప్పాలా. 1,80,000 టెండర్లు పిలిస్తే సుమారుగా 100 టెండర్లు. ఏ ఒక్క టెండర్లో కూడా 1% 2% లెసుకు రాలే. అన్ని 0.1, 0.2, 0.3, 0.5, 0.6. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా సాధ్యమైంది? గతంలో అయినా 30, 40, 50% లెస్సులు పడేది. మరి ఎట్లొచ్చింది ఇది? అంటే కలబడ్డదా వీళ్ళ కాంట్రాక్టర్లకు? మీరు కాదా చేసింది, నా మీద ద్వారా ఇచ్చింది, ఇది నీకు ఇది నీకు కదని బాటర్ సిస్టమ్ మాదిరిగా క్విట్ కో ప్రకారం ఇది 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నీటి హక్కులను వదులుకొని చేసే పని చేయకుండా ఈ రోజున ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా బుకాయించే మాటలు మాట్లాడుతున్నారు. మామాలు ఇద్దరు కూడా స్పష్టంగా రేపు అసెంబ్లీ ఉంది కదా, రేపటి నుంచే కదా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా, ఎక్కడైనా మేము అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేమేదో ఆ ప్రాజెక్టుల పైన పెద్దలు అప్పగించడం మాట్లాడుతున్నారు. చూపిస్తారా? ఎక్కడ చూపిస్తారా? మీరు సంవత్సరాలు నిద్రపోతే పట్టించుకోకపోయినా ఇలా మా ప్రభుత్వము మర్నాడు 2వ నాడే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది. మరి మీరు రాసిన దానిలో మినిట్స్ ఉన్నాయి, రేపు అసెంబ్లీలో మొత్తం కాగితాలతో సహా చూపిస్తాం. మీరు రాసిన దానిలో కేసీఆర్ ఉన్నప్పుడే అదే కేఆర్ఎఫ్ ఎంపీకి సంబంధించి అపెక్స్ బాడీకి సంబంధించి మినిట్స్ ఉంది స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా చాలా విషయాలు ఎవిడెన్స్ ఉంది. ఉట్టిగా మాట్లాడలే. అంటే ఇంత బుకాయించి మాట్లాడితే అంటే ప్రజలను తికమక చేసి రాజకీయ లబ్ధి చేయడం కోసం
తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం శిక్ష చేసుకుంటారు? ఏం శిక్ష పడాలి మీకు? ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు, అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుక్కాయించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది. ఎప్పుడైతే ఆ చట్టంలో ఆ నిబంధన ఉన్నప్పుడు డే 1 నుంచే ఫైట్ చేయాలా, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాల, 10 సంవత్సరాలు తక్కువ సమయమా? 100% ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసేకారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు. ఫైట్ చేస్తాం అన్ని రకాల. మీలక తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం. ఏ ఒప్పందంలో కూడా 64, 36 లేదు, బచావతులు లేదు, లేదు. యుటిలిటీ అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానదీ జల వాటాలో 4 రాష్ట్రాలకు మళ్ళీ పునర్విభజన పంపకం చేసుకోవాలా. డెఫినెట్గా అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ఏదైతే ఈ యొక్క పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రపోర్షనల్ డివిజన్ ఉంది. సో దాన్ని భిన్నంగా ఎట్లా ఒప్పుకుంటాం? మీరు ఎందుకు సార్ అసలు గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు సంతకాలు ఎందుకు పెట్టినరు 64, 36కు? దట్ విల్ నాట్ క్రియేట్ ఏ రైటా? అది వాళ్ళ హక్కు ఏర్పడదు వాళ్ళకు. ఎందుకు చేయకపోతే ఏమవుతుంది? చెయ్యకపోతే ఏమవుతుండే అంటే శ్రీశైలం గేట్లు, నాగసారి గేట్లు మూసుకుపోతుండేనా? తెరవకుండా ఉంటుంటా? ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి ఆంధ్ర పోలీసు వచ్చి నాగార్జునసాగర్ కబ్జా చేసినప్పుడు మన రాష్ట్రం లేదా? మన యంత్రాంగం లేదా? మన పరిధిలో ఉన్నట్టు శ్రీశైలం గేట్లు ఉన్నాయి, నాగసాగర్ గేట్లు ఉన్నాయి. మీరు సంతకాలు చేయకపోయినా మన వాటర్ ఆ ఒత్తిడి పెరిగేది, మన వాటర్ మాకు వచ్చేది, తీసుకునే హక్కు మనకు ఉంది. అప్పగించడానికి లెటర్స్ లేవు, పాడు లేవు, స్పష్టంగా మొత్తం కూడా రికార్డు ఉంది. మీకు అందరు కూడా మొత్తం కూడా సెట్లు తయారు చేయిస్తా. ఏదైతే అపెక్స్ ట్రిబ్యునల్, అపెక్స్ కోర్టులో జరిగినటువంటి చర్చలు కావచ్చు, మినిట్స్, అట్లాగే కేఆర్ఎంబిలో ఉన్నటువంటి మినిట్స్, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాసినటువంటిది ఎవరి సంతకం మొత్తం ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన 2 మాసాల ద్వారా ఏం జరిగింది, గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ యొక్క నీటికి సంబంధించి, కృష్ణా నది పాఠాలకు సంబంధించి ఏమేమి రాశారు, ఏమేమి సంతకాలు పెట్టారు, సింపుల్ కనపడతా ఉన్నాయి. కోటి ఇప్పుడు ఒకటే లెక్క అన్నా లేదంటున్నా, చూపించాలంటున్నా, మాట చెప్పడం కాదు. షో రికార్డ్. నేను స్పష్టం ఒక్క నిమిషం అన్నం ఉడికిందాలో చూడాలంటే 2 మెతుకులు పెట్టుకుంటే చాలు. 2 అంశాలు చెప్పిన. కోర్టు నుంచి ఎందుకు విత్డ్రా చేసుకున్నప్పుడు ఏదైతే అపెక్స్ బాడీ ఉందో మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని లాకు రిఫర్ చేస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాకు రిఫర్ చేస్తాము. లాకు రిఫర్ చేసిన తర్వాత వాళ్ళ అడ్వైజ్ వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అంటే దానికి కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటారా? ఎవిడెన్స్ ఉంది.
ప్రింట్ చేసి సెట్లు చేసి తయారు ఇస్తా. మొత్తం నేను టోటల్గా పేపర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇస్తాం. మీకు మొత్తం సెట్ ఇస్తాం. నేను అసలు మాట్లాడతాం కాదు, మాకు కాగితాలు నేను అంటున్నా, అధిక నోటి మాట కాదు బాబు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మా ప్రభుత్వం కూడా అప్పచెప్తామని ఎక్కడ కూడా రాసివ్వలేదు, ఎక్కడ సంతకాలు పెట్టలేదు. గత ప్రభుత్వమే మీరు 64% వాడుకోండి, మేము 30% వాడుకుంటాం, ఇది తేలేంత వరకు రాసి సంతకాలు పెట్టించారు. సంతకాలతో సహా ఉన్నాయి. దాని గజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గజెట్ రిలీజ్ చేసింది అప్పుడు 2000 అప్పటికెళ్ళి ఇప్పటికెళ్ళి మాట్లాడాలి కదా. సో దాన్ని ఛాలెంజ్ చేయాలి కదా, అడగాలి కదా, ఏది అడగలే కదా. అంటే స్పష్ట కేవలం ఇది చేసినంత చేసి చేయాల్సింది చేయకుండా నిద్రపోయి ప్రజాధనాన్ని లూటి చేసి నీళ్లు వాళ్ళు దొరికిపోతూ ఉంటే నిద్రపోయి ఉన్న హక్కునే వాడుకోకుండా, ఉన్న నీటిని వాడుకోకుండా, ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎట్టైనా చేసి మళ్ళీ 4 ఓట్లు సంపాదించుకోవాలి, 4 సీట్లు సంపాదించుకోవాలని ఒక దుష్టబుద్ధితోటి మాజీ ముఖ్యమంత్రి గారు నాటకాలలో ఆడలు దిట్ట. చూడలేదా? డబుల్ బెడ్రూము, దళితుల 3 ఎకరాలు, ఇట్లా రకరకాలు ఎన్ని చెప్పిండు. ఇది కూడా అందులో భాగమే. ఎన్నికలప్పుడు ఎన్నికలు రాగానే ఏదో ఒకటి ముసలి కన్ను కావడం, ఏదో ఒకటి నాటకాలు తెరలేపడం, మళ్ళీ ఎన్నికల తర్వాత తుంగలు దొక్కడం, ఆయన పరిపాటి అదే జరుగుతూ ఉంది. ఎవిడెన్స్ ఉంది అంటున్నా మీకు. 1 అవరే ఇక్కడి నుంచి ఏం పోను, 1 అవర్ పిలుస్తా. ఇప్పుడు గత ప్రభుత్వమే ఏ స్థాయిలో పోరాటం చేయాలి, ప్రభుత్వం పార్లమెంటులో పాస్ చేసిన అన్ని బిల్లులకు వత్తాసు పలికి అవకాశం ఉన్నా అడగాలి కదా. నీవి చేస్తే మాకు పాలమూరు ప్రాజెక్టు కానీ కృష్ణావాడు నాకు హక్కులు కేటాయిస్తే మేము చేస్తాను చెప్పాలా? ఎందుకు చేసినాం మరి? ఏ లాభాంశతోటి, దేనికోసం? ఇది సింపుల్ కదా. ఎందుకు చేసిన మరి? కనీసం అడగలేదంటున్నా. అసెంబ్లీలో ఈ పాలమూరు లిఫ్ట్ అయినా ఇతర పార్టీకి సంబంధించి కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలన్నా? ఉంది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేది సాగునీటి కోసం, నీళ్ళ కోసం. ఇది మాకు తెలంగాణ ఇచ్చి కూడా మీరు వీటిపైన మాకు ప్రపోర్షనట్గా నిష్పత్తి ప్రకారం ఈ యొక్క పరివాహక ప్రాంత ప్రకారం మా వాటా ఇంత వస్తుంది, 70% దాకా వస్తుంది, వాళ్ళకి 30 వస్తుంది. ఆ ప్రకారం చేస్తే తప్ప మేము దేనికి సహకరించాలని చెప్పాలి కదా. చెప్పిండ్రా? అడిగినరా? ఏది లేదు. మళ్ళీ బుగాజ మాట మాడుతున్నారు. ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇవన్నీ మీకు కాగితాలు ఇస్తాం. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రస్తావించినటువంటి అన్ని విషయాలతో ఏకీభవిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం పోరాటం చేసి ప్రాణత్యాగాలకు సైతం లెక్క చేయకుండా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో నిధుల పేరుతో నియామక గజ దొంగలు కేసీఆర్ కొడుకు కేటీఆర్, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, కేసీఆర్ కూతురు కవితమ్మ, కేసీఆర్ కుటుంబం మొత్తం. నిధులు, నియామకాల గురించి మళ్ళీ ప్రస్తావించుకుందాము. ఇవాళ
నీళ్ల విషయానికి వస్తే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో, రాష్ట్ర పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన, ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నటువంటి సందర్భంగా ఏదో ఒక నింద మోపాలనే ఉద్దేశంతో ఒకటి, రెండవది కేసీఆర్ తన అవినీతిని, తన అసమర్థతని కప్పిపుచ్చుకోనీకే ఇందాక జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా చోర్ ఉల్టా కోత్వాల్ కో డాంటా అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. నేను రెండు విషయాలు చెప్పిన, అవినీతిని, అసమర్థతని కప్పిపుచ్చుకోనికే మాపై నిరాధారమైనటువంటి నిందలు మోపుతున్నాడు. అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి కేసీఆర్, ఇది నా మాటగా ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాదు, రీసెంట్గా జరిగినటువంటి మేడిగడ్డ పిల్లర్ల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, నాణ్యత లోపించింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ బండారం ఇవాళ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణాన్ని ఈ ప్రభుత్వం బయట పెడుతుందనే భయంతో, దురుద్దేశంతో ఇవాళ మా ప్రభుత్వం పైన నిందలు మోపడం జరుగుతుంది. రెండవది అసమర్థత. 3 అంశాలలో కేసీఆర్ అసమర్థత చాలా స్పష్టంగా ఉన్నది. ఒకటి, మన వాటా అయినటువంటి నదీ జలాల పంపిణీలో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మనకు హక్కుగా అంతర్జాతీయ నదీ జలాల చట్టం ప్రకారం మన క్యాచ్మెంట్ ఏరియా అయినటువంటి 68.5% ఉంటే దానికి తగ్గట్టుగా అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ చట్టాల ప్రకారం మనకు కావలసినటువంటి కేటాయింపులు సాధించడంలో కేసీఆర్ విఫలమవ్వడం జరిగింది. కేసీఆర్ విఫలమవ్వడం వల్లనే మనకు కేవలం 811 టీఎంసీలలో 299 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఆనాడు గనక ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, తెలంగాణ రైతాంగం పైన చిత్తశుద్ధితోటి కొట్లాడుంటే మనకు మినిమం 550 టీఎంసీలు మన తెలంగాణ రాష్ట్రానికి దక్కేవి. అది మొదటి కేసీఆర్ అసమర్థతకు నిదర్శనం. మనకు రావాల్సినటువంటి వాటాను మనం సాధించుకోలేకపోయినాం. రెండవది, మనకు వచ్చినటువంటి వాటాని కూడా నీళ్ళని ఇందాక జూపల్లి గారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయం. మనకు వచ్చినటువంటి వాటా ఏదైతే 299 టీఎంసీలు ఉన్నాయో దాన్ని కూడా ఏ ఒక్క సంవత్సరంలో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క సంవత్సరం కూడా మనకు కేటాయించబడ్డటువంటి 299 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్, అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గణాంకాల్లోకి వెళ్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఉమ్మడి రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ కూడా విమర్శించినారో 2009 నుంచి 2014 వరకే తీసుకుంటే యావరేజ్గా ప్రతి సంవత్సరం మనం వాడుకున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మనం వాడుకున్నటువంటి కేటాయింపులు 261 టీఎంసీ యావరేజ్గా 2009 నుంచి 2014 సంవత్సరం వరకు యావరేజ్. ఈ రికార్డ్స్ అన్ని కూడా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి డేటా ప్రకారం చెప్తున్నా నేను. 261 టీఎంసీ వాడుకున్నాం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్ల పేరుతో మన హక్కు నీళ్లు మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2023 మన్నటి వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వాడుకున్నటువంటి వాటా కేవలం 212 టీఎంసీలు మాత్రమే. అంటే మన కేటాయింపేమో ఉన్నది 299, కానీ యావరేజ్గా కేసీఆర్ తెలంగాణలో మనం వాడుకోగలిగింది కేవలం 212 టీఎంసీలే. అంటే మొదలు కేటాయింపులు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయినరు, రెండవది మనకు కేటాయించిన వాటిని వాడుకోవడంలో కూడా కేసీఆర్ విఫలమవ్వడం జరిగింది. ఎందుకు మనకు కేటాయించినటువంటి నీటిని వాడుకోలేకపోయినాడంటే
30 టీఎంసీలు వాడుకునే సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని అటకెక్కించిండు కేసీఆర్. నిధులు కేటాయించలేదు, పనులు చేయలేదు. అలానే 10 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఎక్స్టెన్షన్ కి నిధులు కేటాయించలేదు, ఆ పనులు ప్రారంభించలేదు. 10 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 10 సంవత్సరాలు పండబెట్టిండ్రు. ఉదాహరణకి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారు ప్రాతినిధ్యం వహించే కల్వకుర్తిలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి కేటాయింపులు ఉన్నాయి, నీళ్లు రావాలి, కానీ 1 ఎకరానికి కూడా కల్వకుర్తికి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రాలేదు. వీర్లపల్లి శంకర్ గారు షాద్నగర్ శాసనసభ్యులు ఉన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా షాద్నగర్ మొత్తానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించాలి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, కానీ ఒక్క ఎకరానికి కూడా షాద్నగర్కి నీళ్లు అంటే 10 టీఎంసీలు కేటాయించిన పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టిండ్రు. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా నిధులు కేటాయించలేదు, ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టింది. అంటే నిధులు కేటాయించకపోవడం వల్ల మనం ప్రాజెక్టులు కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. మూడవ ఒకటేమో అలొకేషన్ చేయించుకోలేకపోయినరు, 2 మనం ప్రాజెక్టులు కట్టలేకపోయినాం, మూడవది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాళ్ళు మనకు నష్టం జరిగేటట్టుగా నీళ్లు మనకు హక్కుగా ఉండేటువంటి అంటే మన కృష్ణా బేసిన్ కి రావాల్సినటువంటి నీళ్ళని వాళ్ళు కృష్ణా బేసిన్ కాక వేరే బేసిన్ కి తీసుకెళ్లడానికి నిర్మించుకున్నటువంటి పోతిరెడ్డిపాడు ఎక్స్టెన్షన్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గాని సంగమేశ్వర గాని వాటిని అడ్డుకోవడంలో కూడా కేసీఆర్ విఫలమవడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, ఆనాడు సంగమేశ్వర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్లు వేసినప్పుడు నేను కూడా కొట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా నేను మన పాత్రికేయ మిత్రుడు శ్రవణ్ ద్వారా ఇప్పటికీ ఆ కేసు ఉన్నది. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేవలం సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో ఆనాడు జరిగినటువంటి ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి దొంగ సాకులు చెప్పి దొంగలాగా తప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే అవినీతి తప్పించుకోనికే, అసమర్థతని తప్పించుకోనికే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం పైన నిందలు వేయడం జరుగుతుంది. మొన్ననే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికీ మీరు బుద్ధి తెచ్చుకోకపోతే రానున్న సమయంలో తెలంగాణ ప్రజలు తిరగబడి మీ తోలు తీస్తారని కేసీఆర్ ని వాళ్ళ కుటుంబ సభ్యులని ఎవరైతే ఇవాళ ఈ అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన హెచ్చరిస్తున్నాము. దానికి సంబంధించి చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మేము సంపూర్ణంగా ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని కేసీఆరే అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు నేనున్నా ఏదేదైతే ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకి తగ్గకుండా సాగునీరు అందిస్తామని కేసీఆర్ నోటి ద్వారా చెప్పడమే కాకుండా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా కూడా ఏ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారని చాలా స్పష్టంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ వాళ్ళు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించలేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు అన్నట్టుగా మాటలకే చెప్తున్నారు. ఇవాళ కేసీఆర్ ఏం చెప్తాడు, ఆడ 2 మోటార్లు ఓపెన్ చేసి నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ప్రారంభించిన, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తుంది, ప్రారంభించిన కదా 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయిపోయినట్టు అని చెప్తున్నాడు. ఇది మిమ్మల్ని మనందరినీ మోసం చేస్తున్నటువంటి కేసీఆర్. ఒకవేళ నిజంగానే వాళ్ళు అన్నట్టుగా ప్రాజెక్టులు కడితే 299 టీఎంసీల కేటాయింపు ఉంటే ప్రతి సంవత్సరము యావరేజ్ గా 212 టీఎంసీలు ఎందుకు వాడుతున్నారు? అసలు మనకు కేటాయించినటువంటి నీళ్ళనే వాడలేకపోతున్నారు. ఏ ప్రాజెక్టులు అయితే
ఏ ప్రాజెక్టులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కట్టిందో, కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో నీళ్ళు ఎక్కడన్నా పారుతున్నాయంటే, మడులు పారుతున్నాయంటే, సాగుకు యోగ్యం అవుతున్నాయంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే అవుతున్నాయి. ఇంకా మళ్ళీ 2014లో కల్వకుర్తి విషయం కూడా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రిజర్వాయర్లు అన్ని పూర్తయ్యేది, కల్వకుర్తి మొత్తం కూడా పూర్తయ్యేది. మేము కట్టినాం 80% పనులు పూర్తి చేసినాం, 20% పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 20% పనులు పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు చిత్తశుద్ధి లేక 20% పనులు పూర్తి చేయలేకపోయినారు. మేము ఎంతవరకు అయితే చేసినామో అంతవరకే ఉన్నాయి ఇవాళ ప్రాజెక్టులు, ఇవాళ కూడా అంతవరకే ఉన్నాయి. కేవలం ఇది ఆయన అసమర్థత వల్ల, ఆయన అవినీతి వల్లనే ఇది పరిస్థితి ఇవాళ ఉంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, చూడండి ఈ ప్రాజెక్టులన్నీ కూడా గత 10 సంవత్సరాలు అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని నిధులు ఇవ్వలేకపోవడం వల్ల పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కూడా రానున్న సంవత్సరం 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరంలో మీరు చూస్తారు తేడా. మొన్నటి వరకు మహబూబ్ నగర్ జిల్లా ఏ విధంగా ఉంది అంటే మొత్తం రాష్ట్రంలో చూస్తారు, కానీ మేము మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మహబూబ్ నగర్ స్పెసిఫిక్ గా చెప్తున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో రానున్న సంవత్సరంలో మేము ఎన్ని ఎకరాలు అదనంగా సాగులోకి తీసుకొస్తామో, ఎంత తెలంగాణ కృష్ణా బేసిన్ లో మనకు అలొకేషన్ అయినటువంటి నీళ్లలో